హే ఎవ్రీవన్, ఇవాళ ఈ వీడియోలో మనం బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి డిజైన్లో అది చూస్తాం. సో ఫస్ట్ మీ ఫిగ్మా ఓపెన్ చేసుకోండి, తర్వాత మీ రెస్పెక్టివ్ ఫైల్కి వెళ్ళిపోండి. సో ఇక్కడ నేను కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. దీనికి పేరు మనం బటన్స్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకు ఒక ఫ్రేమ్ కావాలి. సో ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో బాక్స్ లాగా మీకు ఒక కనపడిద్ది ఫ్రేమ్ అని. ఎఫ్ నొక్కిన ఫ్రేమ్ వచ్చింది. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు సైడ్లో ఆప్షన్స్ వస్తాయి ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్ కావాలని. సపోజ్ మీరు వెబ్సైట్ డిజైన్ చేస్తుంటే డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఈ డెస్క్టాప్ మీద నొక్కండి. సో ఆ పర్టికులర్ ఫ్రేమ్ అనేది వచ్చేసింది. సో ఇది మన ఫ్రేమ్. అది ఒక వెబ్సైట్ అనుకుందాం మనం. సో ఇప్పుడు దీనికి కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా, అండ్ ఒక టైటిల్. ఇప్పుడు మనం ఒక బటన్ క్రియేట్ చేయాలంటే నేను యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సింపుల్గా ఒక రెక్టాంగిల్. సో మీరు కీబోర్డ్ మీద ఆర్ నొక్కిన రెక్టాంగిల్ వచ్చింది, లేకపోతే ఇక్కడ టాప్ కార్నర్లో ఆప్షన్స్ ఉంటాయి, రెక్టాంగిల్ అని, లైన్ అని, యారో అని, ఇంకా పాలిగన్, స్టార్, చాలా ఉన్నాయి. సో రెక్టాంగిల్ మీద క్లిక్ చేసి ఒక ర్యాండమ్ రెక్టాంగిల్ తీసుకోండి. తర్వాత మీ డిజైన్ ప్రకారం దీన్ని విడ్త్, హైట్ మీరు సెట్ చేసుకోవచ్చు, కానీ మినిమం 50 ఉంచండి. దాట్స్ మినిమం స్కేల్. 50 ఉంచాలి, ఎందుకంటే అది మొబైల్లో కూడా అంతే కనపడుద్ది. సో ఇక్కడ నేను 60 అరౌండ్ తీసుకుంటున్నాం, అండ్ దీనికి బ్లూ కలర్ ఇస్తా. ఇప్పుడు ఇది మన బ్యాక్గ్రౌండ్, బటన్ బ్యాక్గ్రౌండ్. దీనికి ఒక టెక్స్ట్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ మనం స్టార్ట్ లెర్నింగ్ నొక్కుతాం. సో ఇది మన టెక్స్ట్. దీన్ని కేతో స్కేల్ డౌన్ చేసుకోండి, అండ్ రేషియోలో ఉంచొద్దు మ్యాక్సిమం ఏదైనా మీరు డిజైన్ చేసేటప్పుడు. నాన్ రేషియోస్లోనే పెట్టండి. నేను జస్ట్ నా విజువల్ పర్స్పెక్టివ్గా దీన్ని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇది 24 సైజ్. సెంటర్ అలైన్ చేయండి మిడిల్లో, అండ్ రెండింటిని సెలెక్ట్ చేసి సెంటర్ అలైన్ మిడిల్. ఇది మన ఫస్ట్ టైప్ ఆఫ్ బటన్. సెకండ్ టైప్ ఆఫ్ బటన్ ఎలా ఉంటాయి అంటే రౌండెడ్ కార్నర్స్. సో సేమ్ దాన్ని డూప్లికేట్ చేసి డబుల్ క్లిక్ చేసినప్పుడు రెక్టాంగిల్ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ పక్కన లేయర్స్లో మీరు చూడొచ్చు. తర్వాత రైట్ సైడ్ బ్యానర్లో, రైట్ సైడ్ స్లైడ్లో ఇక్కడ రౌండ్నెస్ని 5 పెట్టుకోండి. 5 ఏ బెటర్. ఒకవేళ మీరు పెద్ద డిజైన్ చేస్తుంటే దీన్ని 10 చేసుకోవచ్చు, కానీ 5 స్మూత్గా బాగుంటుంది లుక్ పరంగా. థర్డ్ టైప్ ఆఫ్ బటన్ ఏంటంటే ఇప్పుడు మనం 5 పెట్టాం కదా రౌండ్నెస్, దీన్ని ఫుల్ 100 చేసేద్దాం ఈసారి. ఇదొకటి. సో మోస్ట్లీ ఈ 3 టైప్స్ ఆఫ్ బటన్స్ యూజ్ చేస్తారు ఇండస్ట్రీలో. తర్వాత దీనికి మనం యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్లో అంటే హోవర్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతాం అలాంటి. సో దానికి ఎలా అంటే సపోజ్ ఈ సర్కిల్ బటన్ తీసుకుంటున్నాం, దాన్ని డూప్లికేట్ చేసి బయటకు తీసుకురండి, ఫ్రేమ్ బయటికి తీసుకొచ్చినాక దీన్ని డబుల్ ట్యాప్ చేసి దాన్ని ఫ్రేమ్గా మార్చండి, ఫ్రేమ్ సెలెక్షన్ లాగా. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఫ్రేమ్, దాని లోపల మనకి బటన్, ఇది బటన్ టోటల్ ఒక ఫ్రేమ్ బటన్. ఇప్పుడు ఈ బటన్ మీద హవర్ చేసినప్పుడు నాకు కలర్ చేంజ్ అవ్వాలి. సో నేను దాన్ని కొంచెం లైట్ కలర్ లాగా, లేకపోతే ఇలా చేంజ్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని యానిమేట్ చేద్దాం కాబట్టి ప్రోటోటైప్కి వెళ్ళిపోండి. ఇప్పుడు డిజైన్లో ఉంది ఈ మొత్తం ఇంటర్ఫేస్. నేను ప్రోటోటైప్లో వెళ్ళి స్టార్ట్ లెర్నింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డాట్ వచ్చింది, ఆ ప్లస్ ఐకాన్ మీద నొక్కి ఈ ఫ్రేమ్కి సెలెక్ట్ చేసేయండి. సో ఇక్కడ మీకు ఇంటరాక్షన్ డీటెయిల్స్ వస్తాయి, దాన్ని ఆన్ హోవర్లో పెట్టండి. దీన్ని మనం ఓవర్లేగా మారుస్తాం.
వైల్ ఓవర్లేలో నావిగేట్లో మీరు ఓపెన్ ఓవర్లే, అప్పుడు అది దీని మీద ఎలా కనపడిద్దో నచ్చుద్ది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఇది సెంటర్లో వస్తుంది. అలా కాకుండా దీన్ని మనం మాన్యువల్లో సెట్ చేసి దాని మీద పెట్టాలి ఇలా. సో ఇప్పుడు ఇలా బటన్స్ క్రియేట్ చేస్తాం, ఇంకా యానిమేషన్ ఇస్తాం. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైల్ ఓవర్లో వెళ్ళినాక ఇక్కడ ఆప్షన్లో ఓవర్లే మీద సెలెక్ట్ చేయండి, నావిగేట్ కాకుండా. అప్పుడు మీకు ఇలా ఎఫెక్ట్ వచ్చింది ఇక్కడ వచ్చినట్టు. అంతే ఈ వీడియోకి. ఒకవేళ మీరు ఇంకా నేర్చుకోవాలంటే మిగతా వీడియో కూడా చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే.